హాయ్ గైస్, మనం లాస్ట్ వీడియోలో పెట్రోల్ వర్సెస్ ఈవీ కంపారిజన్ చూసాం. ఈ వీడియోలో హైబ్రిడ్ వర్సెస్ పెట్రోల్ వర్సెస్ ఈవీ కంపారిజన్ చూద్దాం. ఈ వీడియో చూసాక ఈ మూడింట్లో ఏది ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ హైబ్రిడ్, పెట్రోల్, ఈవీ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ ని తీసుకుంటున్నాను. వీటిలో ఆబ్వియస్ గా పెట్రోల్ కార్ అనేది చీపెస్ట్ కార్, బట్ దీని వల్ల యాక్చువల్ పిక్చర్ మనకి అర్థం కాదు. ఇప్పుడు మనం రైట్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ది కార్ మనకి తెలియాలి. లెట్స్ అస్యూమ్ మనం డైలీ 50 కిలోమీటర్స్ పర్ డే డ్రైవ్ చేస్తున్నాం. 50 కిలోమీటర్స్ పర్ డే డ్రైవ్ చేస్తూ ఉంటే ఫర్ 5 ఇయర్స్ మీరు చూడొచ్చు టోటల్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ఈవీ అండ్ హైబ్రిడ్ తక్కువగా ఉంది. దీని రీజన్ ఏంటి అంటే పెర్ కిలోమీటర్ కాస్ట్. హైబ్రిడ్ కార్స్ యొక్క పెర్ కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ అరౌండ్ 4 రూపీస్ ఉంది అండ్ దీని యావరేజ్ అరౌండ్ 25 kmpl ఉంది. అదే ఒక పెట్రోల్ కార్ యొక్క యావరేజ్ అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ పర్ లీటర్ ఉంటుంది. దాని వల్ల దీని పెర్ కిలోమీటర్స్ రన్నింగ్ కాస్ట్ అరౌండ్ 10 రూపీస్ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ కార్స్ విషయానికి వస్తే అది పూర్తిగా డిఫరెంట్. ఇక్కడ పెర్ కిలోమీటర్ కాస్ట్ మనకి వచ్చే ఎలక్ట్రిసిటీ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 1 రూపీ. ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కాదు, బట్ ఎస్ ఆల్మోస్ట్ ఫింగర్ టిప్స్ తో క్యాలిక్యులేట్ చేస్తే ఇంతే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్.